హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా సార్లు అడిగినారు మన పాత ఇల్లు ఉంది కదా, ఆ పాత ఇల్లు చూపించమని. మేము కూడా ఆ పాత ఇల్లు చూడడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము, కాకపోతే వీడియోలో అయితే ఎప్పుడు చూపించలేదు. దాని తర్వాత అంటే అక్కడికి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలో ఎప్పుడు కూడా చూపించలేదు. ఈ రోజు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ ఖాళీ చేసి ఆ ఇంటిని అమ్ముతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా కూడా వెళ్ళి లోపలంతా కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనకు లోపల పోయి కూడా చూడడానికి అయితే అవుతుంది అనేసి ఇప్పుడు మేము ఆ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాము. నార్మల్ డేస్ లో అయితే బయట నుంచి చూపించాల్సి వస్తుండే, అది కూడా మన దగ్గరకు కూడా పోవడానికి ఉండదు, ఎందుకంటే ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసమే ఇన్ని రోజులు నేను ఆ వీడియో అంటే ఆ ఇల్లు చూపించలేదు. ఇప్పుడు ఖాళీ అయింది కాబట్టి మనం లోపలికి వెళ్ళేసి ఆ ఓల్డ్ హౌస్ టూర్ చేద్దాం. మార్నింగ్ చూస్తే 1:30 2:30 1:30 2:30 కూడా ఉండే కదా, లేదా? లేదు 4:30. మనం అపాయింట్మెంట్ తీసుకోవాలా అక్కడ ఇల్లు చూడడానికి? మార్నింగ్ అయితే 1:30 2 o'clock 3 o'clock కూడా ఉండినాయి అపాయింట్మెంట్స్. ఇప్పుడు చూస్తే 4:30కి ఉన్నాయంట. ఇప్పుడు టైం 1:30 అయింది. నువ్వు చూసినావు కదా మార్నింగ్. పోనీ 5 ఉందా? మనం అంత లోపల ఏదైనా షాపింగ్ అట్లా పోయేసా రావచ్చు. 5 లేదు, 5:30 ఉంది మళ్ళా. 5:30 తీసుకుందాం లేదా? No, there's 4:35 and then 5:30. నాకు 5 చూపించడం లేదు ఆల్రెడీ. సో నువ్వు ఆల్రెడీ 5 సెలెక్ట్ చేసుకున్నావు. చేసుకోవాలా? ఆ ఇల్లు చూడడానికి అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. 5:30కి అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడే మన పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము, గేట్ దగ్గర ఉన్నాము. అంటే మన పాత సబ్స్క్రైబర్స్ కి అయితే బాగా గుర్తుంటుంది ఇదంతా కూడా. మాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ వర్షం వచ్చినప్పుడు కానీ స్నో వచ్చినప్పుడు ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. నార్మల్గా అయితే క్లోజ్ ఉండాలా, ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఇది. ఇప్పుడే ఈ ఓల్డ్ హౌస్ కి వచ్చినాం. ఇదే చూడండి, ఇందులోనే మనం ఉన్నింది. ఇక్కడంతా కూడా ఫుల్ తిరుగుతుంటాం. ఇక్కడంతా ఇందులో ఇక్కడ లోపలికి వెళ్ళేసి సైకిల్ నేర్చుకుంటా ఉంటా. హనీగాడు సైకిల్ తొక్కుతూ ఉంటుంది, భలే ఉన్నింది ఇక్కడంతా కూడా. ఇక్కడ ఒక రీల్ చేసిన నేను హనీని ఎత్తుకొని దీనిపైన. చాలా బాగుంటుంది. ఫుల్ వర్షం వస్తే మొత్తం ఇదంతా కూడా ఫుల్ వాటర్ వస్తుంది అక్కడంతా కూడా. అప్పుడు స్నో పడినప్పుడు అయితే ఇంకా ఫుల్ అయిపోయింది ఇదంతా కూడా. అదే పడతారా స్టోరీ. ఎవరు ఫస్ట్? అబ్బా ఓకే, come on. Break.
Oh. Break. I did. Ready? Action. Ready? Ready? I'm Daddy. You're both of us. Okay. Hi. Namaste. Welcome back to our channel. ఇప్పుడు నేను zip lining వెళ్తున్నాము and natural bridge caverns వెళ్తున్నాము. అక్కడ zip lining ఉంది and many caves and దాంట్లో తెలుగు ఎక్కడ ఉందిరా? వెళ్తున్నాం ఎన్నిసార్లు? so many equipment parks. Equipment park. You just have to say it in an Indian accent, and then I feel like they would believe it. It's రావే పందిరా. right. వాట్? You called me a pandi. You called me a pandi. జంప్ 1 2 3. హాయ్ నమస్తే. Welcome back to our channel. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. సో మేము ఇప్పుడు టైము 5:15 అయింది. ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా 15 మినిట్స్ ఉంది. అందుకోసం మేము ఇట్లా తిరుగుతూ ఉన్నాం. చూడండి, ఇదే మన ఓల్డ్ హౌస్. ఎంత బాగుందో. ఇక్కడే నిల్చొని ఎన్ని వీడియోస్ చేసినాము తెలుసా? చాలా లాగ్స్ చేసినాము. చాలా ఇష్టం మాకు ఇది. ఆ బల్బ్ కూడా అంటే ఆ లైట్ కూడా మనమే వేయించినది. అక్కడ అంటే ఎక్కువ చీకటి ఉంటే అట్లా. చూడండి, ఇక్కడంతా కూడా భలే ఉన్నింది. ఇక్కడంతా స్నో వచ్చి ఇక్కడంతా గ్రాస్ అయితే ఉన్నింది. అప్పుడు బాగానే మెయింటైన్ చేస్తా అంటే హనీగాడు ఎప్పుడు ఈ ట్యాప్ దగ్గర ఆడుకుంటా ఉండే చిన్నప్పుడు. మొత్తం దీనికి అంతా వాటర్ వేస్తా ఉండే. Yeah, she was so short. No, you were, dude. ఇక్కడంతా సైకిల్ నేర్చుకుంటా ఉన్నింది హనీగాడు. ఫస్ట్ హనీగాడు సైకిల్ నేర్చుకుంది ఇక్కడే కదా. Hello, everybody. Today we're going to be gardening, and we're gonna put grass seeds in the mud. But first, we're gonna have this shovel, and we're gonna use this shovel, and we're gonna wash it with our hose. Well, my sister is gonna bring all this stuff for what we need. Let's turn on the hose, make it set, and then test it out like that. Let's put it on. We're gonna put it on shower. We're just gonna test it, and it works. So we could just wash this so it looks good. ఇక్కడ ఒక గేమ్ ఆడింటి మనం. ఏది డోంట్ ఫ్లించ్. Don't flinch, yeah. డోంట్ ఫ్లించ్ గేమ్ ఒకటి ఆడింటి. Ready? Okay, ready? ఓకే. Ready? No. Actually, okay? Okay, now. 3, 2, 1. Go so high, look at the look at the so high, look at the 3, 2 2, 1. Whoa! ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చూద్దాం మొత్తం ఎట్లా ఉందో. ఓకేనా, వెళ్దామా? Let's go. ఆల్రెడీ వచ్చినారు, లోపలే ఉన్నారు. Smells like our house. ఇది లివింగ్ రూమ్. ఇది ఇక్కడ టీవీ పెట్టుకుంటా అంటే ఇక్కడ సోఫా. I'll be the star of the show. They go. Ooh, here, go with it. I'm scared. Yay! I think you have to just balance and just. I keep going. I keep going. Hey, ball ఉంటుంది. నేను పట్టుకోలేండి. Go, Daddy, go. Hey! What are these noises? సో 50 డాలర్స్ ఇస్తామండి. నాకు ఎస్ చెప్తే పట్టుకుంటాను. దో చెప్తాను. Say the name. మచాలే 3. Hey, Daddy, that way, that way. No, I got this. I was like, okay. I was holding it. I almost fell too. బాగుంది నాకే. Hey, Naki, Naki. రా
నువ్వు అంతకుముందు చేయి. Red, red, red. Salsa? గట్టి పట్టుకుంటే బాగా Oh, wait, did he pretend you're falling, did he? Or just more shine? Very easy. కొంతసేపటికి కొంచెం These are the bloopers. Bloopers. దీనికి స్పీకర్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా వస్తాయి ఇందులో. బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు మనం. Wow, Nini, so fancy. Do you know how to stop spinning? You start, but do you know how to stop? Action! Oh! It does. I know. There's blood coming out of your. ఇది గరాజ్. ఇది గరాజ్, ఇది సింగిల్ కార్ గరాజ్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంటా ఉండే, దీంతో కూడా సాల్ట్ వేయాలి. అప్పట్లో మన కిచెన్ ఇది. అని కానీ ఇంతనే ఉండే. ఇక్కడ నో మ్యాథ్ టెస్ట్ అని ఫుల్ డ్యాన్స్ చేస్తుండే ఇక్కడ. Wait, shh. అయినారా Wait. హే No. అయిపోయిందా No. No math test. No math test. No math test. Okay, ఏమంటారా? there's no math test. There's no math. మ్యాథ్ టెస్ట్ లేకపోయిందా అంత డాన్సా? Yep. Yep. ఎందుకు లేదంటే ఈరోజు Because something was wrong with the internet. Maybe I hacked it. Dun dun dun. No, I didn't. ఈ వీడియో తీసి మీ టీచర్ పంపిస్తా. సో ఈరోజు వచ్చేసి మ్యాథ్ టెస్ట్ ఉన్నిందంట. కాకపోతే వాళ్ళ టీచర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఈరోజు వద్దని చెప్పిందంట. అందుకోసం ఆ డాన్స్ ఇదంతా. Bye. అయిపోయిందా? రే Is my best friend. అయిపోయిందా? Yeah. ఇంకా ఈరోజు అంతా అయిపోయిందా? Yep. 12:45. Fine, that's nothing. That's just a brain break. We don't need to attend that. ఇంక ఈరోజు అంతా అయిపోయిందా? హోంవర్క్ What's that? హోంవర్క్ You got it? I don't watch TV. Dining table. Wait, ఇదే మనం పెట్టామా? అదే ఇది కూడా లాక్ మేము పెట్టేది ఈ బ్యాక్ సైడ్. ఇక్కడంతా ఇది క్లీన్ చేయడానికి ఎంత అవును, ఇదంతా క్లీన్ చేసి మేము అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అది కూడా ప్లస్ ఇక్కడ బార్బీక్యూ చేసుకుంటా అంటే ఆ చెక్కలు కదా. ప్లస్ ఇక్కడ ఉయ్యాలు వేసుకోండి కదా. రే 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 పడతావు. Can you turn me like spin me for a minute? రే 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 ఈ బ్యాక్ సైడ్ ఎన్ని వీడియోస్ చేసుకున్నాము కదా తెలుసా. ఫుల్ ఇక్కడ అంతా కూడా ఫుల్ భలే ఉన్నింది. ఇక్కడ మన ఇండియన్స్ ఉన్నారు. ఈ పైన జున్ను వాళ్ళ రూమ్ ఉన్నింది. భలే ఉంది. పైకి పోయి వద్దామా? Oh yeah. What? ఇది పైన 2 bedrooms ఉంటాయి. ఇది మార్చుతారా? ఇది వీళ్ళ రూమ్ ఉన్నింది. ఇది నా క్లాజెట్.
ఇది వీళ్ళ క్లాజెట్ ఉన్నింది. ఇది ఎగిరిపోయింది కదా, Yeah. వాళ్ళు చేపించినారు. ఇదొక బాత్రూమ్ ఉంటే వీళ్ళదే. తీసుకుంటే మనమే కొనుక్కుంటే. ఈ సైడ్ నా డెస్క్, ఈ సైడ్ హనీ డెస్క్. అవును, ఇక్కడ లైన్ అదిగో లైన్ ఉంటాను. కోవిడ్ కదా అప్పుడు, కోవిడ్ అప్పుడు ఫుల్ స్కూలింగ్ అంతా ఇక్కడే చేస్తాను. సో వీళ్ళకి జూమ్ మీటింగ్స్ అయితే లేవు, కాకపోతే వాళ్ళ టీచర్స్ ఆల్రెడీ అసైన్మెంట్స్ ఆన్లైన్లో ఇచ్చింటారు, దానిని మాత్రమే చేయాలంట. అవి కూడా అయిపోయినాయి అనుకుంటా. అయిపోయిందా? అయిపోయింది. హనీ అనుకుంది కదా. No, I'm almost done. I have one more subject and then. ఆల్మోస్ట్ అన్నారు అప్పుడే నీకు. Yeah, but I have 3 more PE assignments, so. పి ఏం చేసినావు రా? ఇందాక చేసినావు, భలే చేసినావు. But I have 3 more PE assignments after this. వీడియో చేసి పంపించాల్సిన అవసరం లేదా పీకి? చేసా మరి ఎట్లా తెలుస్తుంది చేసినావా లేదా అనేది? They trust us. బా, ట్రస్ట్ చేస్తారంట. So when we go in person, they'll be like, "Oh, so you did those many sit-ups, right? So show me how many you can do right now. Show me. There's this right there. You know?" అవును, అప్పుడే తెలుస్తుంది కదా మరి. They'll be like, "Well, you know, I injured my leg today, so I can't do sit-ups. So You sit down while you're doing sit-ups. I injured my back today. I can't do sit-ups. You know." ఇది లాండ్రీ. ఇవి కూడా మనకు చేంజ్ చేసింది అప్పట్లో, ఫస్ట్ లో పని చేయకపోతే. ఎల్లో లైట్ ఉంది. ఎల్లో వైట్ ఉంది. లేదు, ఎల్లో లైట్. Oh, wait, I forgot. ఇదేంది, ఇది కూడా ఉంది క్లాజెట్. ఇది మర్చిపోయాను. అవును, Oh, the big one. ఇది ఇంకొక బెడ్రూమ్. అంతా మేము నలుగురు ఇక్కడ పడుకుంటా అంటే. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ పడుకుంటా అంటే మొత్తం ఇక్కడ వేసుకొని. ఓకే, $500 కి ఇలాంటి బెడ్స్ ఎన్ని వస్తాయి చెప్పు? How much is this? $500. పోనీ $100 కి ఎన్ని వస్తాయి? ఇవి $10 ఇవి. And this is $500. రేపు ఈ టైం చెప్తావా? So there's 10, right? How many 10s are in 100? 100 is made up of how many 10s? So 10, 20, 10, 20, yeah. So that, but సో $100 కి ఎన్ని వస్తాయి? so if there are 10 50. 10s in one, 50. మొత్తం 550 వస్తాయా? Yeah, ఎన్ని? 50. 500కి 50. Because they're 5. And then in 100, they're always 10. And then 5. So 10 plus 5 equals 15. But if you take away the 1 and replace that, the 5, it'll be 50. But I didn't do it that way, don't worry. no, I'm just trying to explain it. Because in 100 there are 10 10s. అయినా కరెక్ట్ చెప్పింది కదా నీకు, ఎందుకు అది ఎట్లా చేసుకుంటే నీకేమైంది? Don't worry, I said I didn't even do it that way. Okay. మొత్తం కరెక్ట్ చెప్పింది But కదా. I just realized that. So that's why I said it. ఎలా కౌంట్ చేస్తారు అది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది? 100 పక్కకి తీసేసి 0 ఇవతల పెట్టాలా? ఉండి లేవగా ఆన్సర్ కరెక్టా కాదు అంతే. ఓకే, 100కి 100 మార్క్స్ హనీగా నీకు. Thank you. ఇంకా స్కూల్ పోదాం అయితే రేపు. No. ఇంకేం చేస్తా స్కూల్ భలే ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇల్లు చూస్తూ ఉంటే కానీ భలే ఉంటుంది కదా ఫీలింగ్ కూడా ఇక్కడ. అసలు ఏదో సొంత ఇంటి అఫెక్షన్ చాలా బాగుంది మాకైతే. ఇది ఒక బాత్రూమ్. ఇది Okay. ఇది చిన్న బాత్రూమ్ సార్. No, that one is, I don't know. ఇది మీదంటారా? ఇది ఇది మా రూమ్. Okay, hold బాలేదా? on. మీ ఇష్టం నాన్న, ఏదైనా తీసుకోవచ్చు మీరు. No, I want the Paris one. She wants the other one.
And you always pick ఆ my బాత్రూమ్ choice. ఇద్దరిది మీ You, ఇద్దరిది. you always pick my choice because you're scared of me. So, అంత సీన్ లేదు, నాకు కరాటే వచ్చు. sure, then show me 7th moves. grade. Show me moves today. Break that window. Go. No, chepo, honey. Chuddam. You go break that window. Well, Daddy didn't. నేను బ్రిక్స్ అన్ని బ్రేక్ చేస్తుంటే తెలుసా, Karate. బ్రిక్స్ ఇట్లా పైన పెట్టేసి ఇట్లా బ్రేక్ చేస్తుంటే. ఇక నలుగురు భలే పడుకుంటా అంటే ఇప్పుడు చూసి ఎవరి రూమ్ లో వాళ్ళు పడైపోయినారు వీళ్ళు. ఒక 2 నిమిషాలు కూర్చుంటున్నాము. ఎన్ని ఇయర్స్ ఉన్నాము ఇక్కడ? దాదాపు 3 years. 3 years, 2.5 years. దాదాపు 2.5 years ఉన్నాము ఇంట్లో. వెళ్దామన్నా? ఈ లాక్స్ అన్ని కూడా మేమే వేసింది. Yeah. కింద కూడా ఒకటి ఉంది. అక్కడ స్నో చూసాను. అవును, స్నో ఫస్ట్ టైం పడినప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ అంతా ఉంది. కరెక్ట్. ముద్దుగా ఉన్నది ఇది, చిన్నగా ఉంటే బాగుంటుంది. లాగైపోయినా అదేమన్నా ముందర పడినట్టు ఉంది డోర్. ఈ స్టెప్స్ దగ్గర కూడా ఒక రీల్ చేసింటిమి. హనీ బెడ్ పెట్టేసి స్లైడ్ డౌన్. అట్లా చేస్తుంటే రీల్ కూడా చేసింటాం ఒకసారి స్టెప్స్ మీద. అవును, రీల్ ఉన్నింది. హనీ దిగుతా ఉంది. చూడు హైట్ ఎక్కడో రాసుకుంది. చూడు చూడాలి గరాజ్ సింగల్, అది పోలే అంత సిమెంట్, అది సింగిల్ కార్ గరాజ్. కానీ మన గరాజ్లో అస్సలు కార్ పెట్టేవాళ్ళనే కాదులే, అంత బయట స్నో పడినప్పుడు ఒక్కటి పెట్టింటాం. కానీ స్నో పడినప్పుడు గుర్తుందా ఇట్లా కార్లో వచ్చి కూర్చొని ఇట్లా అవును. కరెంట్ పోయింది. ఒక 2-3 days కరెంట్ రాకుండా ఉండండి. భలే ఉంది కదా. చూడండి, ఇది ఈ సైడ్ అంతా కూడా ఇట్లా ఫుల్ స్నో పడింది. ఇంత స్నో ఉన్నింది ఇక్కడంతా కూడా. అని చిన్న ప్లాంట్ ఉంది, చిన్న ప్లాంట్ ఉంటే ఒకసారి అది ఇంకా వెళ్ళిపోయింది. చాలా బాగుంది ఇదంతా కూడా. చూడండి, స్టవ్ పడినప్పుడు మెమరీస్ చాలా బాగుంది. నా ప్రాణం ఆసంద్రమైతే నీ శ్వాసే నా తీరమే, నా సర్వం ఆకాశమైతే నీ మోమే నా చంద్రమే, నన్నే ముంచి నీ నావలతో మై మరపించే, ఇలా కౌగిలింతలో నిన్ను దాచేస్తానులే, మన కలలకు కథలకు అలుపిక తెలియదులే. ఇక్కడ నుంచి మళ్ళా మనము ఇట్లా ఈ లైన్ అంతా కూడా ఇట్లా వాకింగ్ వెళ్తా ఉంటాం ఈవినింగ్ టైమ్స్. సైకిల్లో పిల్లలు వెళ్తూ ఉండ్రి, బాగుంది. మొత్తం ఇల్లంతా చూడడం అంతా అయిపోయింది. చాలా చాలా బాగా అనిపించింది. ఒక పక్క సంతోషం, ఒక పక్క కొంచెం ఫీలింగ్ అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే మన పాత ఇల్లు అయితే చూసేసినాము, చాలా బాగుంది. అంటే మాకు ఇది కూడా ఒక సొంత ఇల్లు లాగే మా ఫీలింగ్ యాక్చువల్గా. అంటే అప్పట్లో ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఉన్నా కూడా చాలా అంటే మెమరీస్ ఎక్కువ. చాలా మామూలుగా పిల్లలు చిన్నప్పటి నుంచి కొంచెం పెరగడం, కానీ అది కాక కరోనా టైంలో ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, బయటికి పోయే వాళ్ళం కాదు. స్కూల్ లేవు వీళ్ళకి, ఆఫీస్ లేకుండా ఉండే. సో మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్. అందరు నలుగురము కలిసే ఉండేవాళ్ళం ఎప్పుడు. అదే భలే ఉంటా ఉండింది. అది చెప్తే కదా, నలుగురు కలిసి ఒకే రూమ్ లోనే పడుకుంటా ఉంటుంది, ఎప్పుడు కలిసి ఉన్నట్టే ఉంటా ఉండింది. చాలా బాగుంది. మాకు కూడా చాలా రోజుల తర్వాత చూస్తుంటే ఎట్లా అనిపిస్తా ఉంది. బయట నుంచి అయితే మేము చాలా సార్లు మామూలుగా చూసినాం, కానీ బయట నుంచి లోపల అయితే ఎప్పుడు పోలేదు. మరి ఎల్ఏలో ఉన్న హౌస్ కు అంత ఫీలింగ్ ఉంటుందంటావా? Yeah, I think so. ఈసారి లాస్ ఏంజలస్ పోయి ఈ డిసెంబర్ లో
ఆ ఇల్లు కూడా చూసేస్తాం. November, December. మళ్ళీ ఎట్లా మనం ఎక్కడికైనా పోవాలి కదా డిసెంబర్ హాలిడేస్ లో. వెళ్ళిపోదామా? లాస్ ఏంజలస్ పోదాం. లాస్ ఏంజలస్ వెళ్ళేసి మళ్ళీ అట్లానే లాస్ వేగస్ చూసుకొని వద్దాం. 10 days టూర్ వేద్దాం. అది ఇప్పుడే మన ఓల్డ్ హౌస్ నుండి మన సొంత ఇంటికి వచ్చినాము. ఆ ఇల్లు ఎంత ఇష్టమో ఈ ఇల్లు కూడా మాకు చాలా 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 ఇష్టం. అంటే ఇంకా ఈ ఇల్లు అంటే మన ఓన్ హౌస్ కాబట్టి చాలా ఇష్టము. ఆ ఇంటి దగ్గర నుంచి ప్రతిసారి ఈ ఇంటికి వచ్చేసి ఎప్పుడొస్తాం ఈ ఇంటికి అని అనుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఎంత వరకు వచ్చింది అప్పుడు ఎవ్రీ డే మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా అనేసి ప్రతిరోజు వచ్చి చూసుకుంటా ఉంటుంది. భలే ఉన్నింది. ఆ డేస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అవన్నీ కూడా. సో అది విషయము. మేమైతే హ్యాపీ ఈరోజు. మీరు కూడా హ్యాపీ అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఆ ఇల్లు కూడా చూడాలా అని అనుకుంటా ఉంటారు. సో లాస్ట్కి అయితే మంచి పని చేసినాము. అంటే లోపలికి వెళ్ళడానికి ఆ ఛాన్స్ దొరికింది. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. త్వరగా